So hi friends, welcome to our YouTube channel. So I think this is our first video in our YouTube channel. So నా పేరు దినేష్. సో నేనైతే రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను, 2024 గ్రాడ్యుయేట్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సో నాకైతే రీసెంట్గా జాబ్ వచ్చింది. సో నేనైతే నెక్స్ట్ వేవ్ కోర్స్ తీసుకున్నాను. సో అందులోనే జాబ్ వచ్చిందనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, నాకైతే నెక్స్ట్ వేవ్ కోర్స్ తీసుకోవడం వల్ల జాబ్ వచ్చింది. సో బయట అయితే అందరూ అడుగుతున్నారు, సో నెక్స్ట్ వేవ్ కోర్స్ తీసుకున్న వల్ల జాబ్ వచ్చింది కదా, సో ఎలా వచ్చింది, ఇంకా కోర్స్ స్ట్రక్చర్ ఇవన్నీ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటాను. ఇందులో నా నెక్స్ట్ కోర్స్ రివ్యూ అండ్ స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు వీడియో. సో కమింగ్ టు మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సో నేనైతే ట్రిపుల్ అండి. సో ట్రిపుల్ 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో యాక్చువల్లీ పీయూసీలో మాకు పైథాన్ అనేది పెట్టారు. సో అక్కడ కోడింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించారు కాబట్టి నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. సో ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకున్నాను. సో మీకు అందరికీ తెలిసిందే, నాది 2018 బ్యాచ్. సో 2020లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో ఆ టైంలో కరోనా కాబట్టి, సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కరోనా వల్ల ఆన్లైన్లోనే జరిగిపోయాయి. సో అలా ఆన్లైన్ క్లాసెస్ జరిగిపోవడం వల్ల నాకైతే అంత ఐడియా లేకుండా పోయింది. సో స్కిల్స్ లేకుండా, సో ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ 2 years మాత్రమే ఉంది, స్కిల్స్ లేవు. సో ఐటీ ఇండస్ట్రీలో ఎలా సర్వ్ అవుతామని కొంచెం ఫియర్ అనేది వచ్చింది. సో అప్పుడు మా ఫ్రెండ్ అనే వాడు సజెస్ట్ చేశాడు. సో ఆల్రెడీ అతను తీసుకున్నాడు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అతను ఏంటంటే ఒక వెబినార్ ఉంటుంది, సో ఆ వెబినార్ అటెండ్ కావు, నీకు కొంచెం ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పాడు. సరే అని ఇంకా వెబినార్ అటెండ్ అయ్యాను. సో ఇంకా అక్కడ వాళ్ళు చెప్పాక ఇంకా పూర్తిగా అర్థమైంది, ఇంకా ఇది సంథింగ్ వెల్ స్ట్రక్చర్డ్ అండ్ కెరియర్ గైడెన్స్ ఉంటుందని, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని ఈ విధంగా చెప్పారు. ఇంకా నాకు బాగానే ఉంది అనిపించింది. సో ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఓకే నీకు యూజ్ అవుతుందంటే జాయిన్ అవ్వమని చెప్పారు. సో ఇంకా మా పేరెంట్స్ కూడా దీనికి అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. సో ఇంకా తర్వాత జాయిన్ అయిపోయాను అనమాట. నేను జాయిన్ అయింది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లాస్ట్, అంటే 2022 మార్చ్లో అలా జాయిన్ అయ్యాను అనమాట. సో ఇంకా జాయిన్ అయిన తర్వాత నా జర్నీ ఏంటంటే, సో స్టార్టింగ్ HTML, CSS, సో బేసిక్ స్టాటిక్ వెబ్ పేజెస్ బిల్డ్ చేయించారు. సో ఆ తర్వాత స్టాటిక్, డైనమిక్, రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ ఈ విధంగా బిల్డ్ చేపిస్తున్నారు. సో నాకు దీనివల్ల కూడా నాకేంటంటే ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనేది. సో ఆ తర్వాత మంచి రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ నేర్పించారు. ఇంకా బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేయాలి, డేటాబేస్ ఇవన్నీ కూడా నేర్పించారు. సో దీనివల్ల ఏంటంటే నాకు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ పైన ఒక హోల్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఫైనల్ ఇయర్ వచ్చే కొద్దిగా నాకు మెన్ స్టాక్ పైన ఫుల్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చింది. సో నేను నాకు రీసెంట్గానే జాబ్ వచ్చింది, దట్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. నేనైతే ఎప్పుడు అనుకోలేదు మై ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వస్తుంది అనుకొని. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వేవ్ కోర్స్కి తీసుకున్న తర్వాత నేనైతే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. సో నెక్స్ట్ వేవ్ రివ్యూ అని చెప్పి చాలా వీడియోస్ చూశాను. సో దాంట్లో మ్యాక్సిమం అంటే సమ్ ఆఫ్ ద వీడియోస్ రివ్యూస్ ఎలా ఉన్నాయంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి. సో నాకైతే అర్థమయ్యే కాదు, కానీ నేను నెక్స్ట్ వే అండ్ CCBPనే కదా. సో నేనైతే చూస్తుంటే నాకైతే బాగా అనిపించింది. సో ఫైనలీ రీజన్ ఏంటని తెలుసుకుందాం అనుకుంటే, అంటే చాలామంది ఏంటంటే నేర్చుకోవట్లేదు, అసలు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఎఫర్ట్స్ పెట్టకుండా జస్ట్ కోర్స్ జాయిన్ అయ్యి జాబ్ రావట్లేదు అంటే ఎట్లది? సో ఇక్కడ ఏంటంటే కోర్స్ జాయిన్ అయితే సరిపోదు. సో మనం ఆ కోర్స్ని కంప్లీట్ చేయాలి అండ్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెడితేనే మనం ఆ కోర్స్ అనేది నేర్చుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మనకు జాబ్ కూడా అనేది వస్తుంది అండ్ ఇంకా మనకు నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సో కమింగ్ టు ప్లేస్మెంట్ సపోర్ట్కి వచ్చే కొద్దికి, సో మనకి కోర్స్ కంప్లీట్ అవ్వకముందు వరకు మనకి మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు మన లెర్నింగ్ని అంతా మానిటర్ చేస్తూ ఉంటారు. సో మనకేంటంటే వీక్లీ రిపోర్ట్, మంత్లీ లెర్నింగ్ రిపోర్ట్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. సో మనం ఏదైనా ఒకరోజు లెర్నింగ్ ఏదైనా చేయకపోతే వాళ్ళు కాల్ చేసి అంటే రీజన్ ఏంటి, అసలు ఎందుకు చేయలేదని కనుక్కోవడం, మనల్ని ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మనకి సక్సెస్ కోచెస్ అనేది అసైన్ చేస్తారనమాట. ఆ సక్సెస్ కోచెస్ ఏం చేస్తారు అంటే మనకి డైలీ కాల్ చేసి మాట్లాడడం, మన లెర్నింగ్ గురించి మనల్ని మోటివేట్ చేస్తూ ఉండడం. సో ఈ జాబ్స్కి అప్లై చేయ, ఆ జాబ్స్కి అప్లై చేయని చెప్తూ ఉండడం. సో ఇట్లాంటివి చేస్తుంటారు. ఇంకా ప్లేస్మెంట్ సపోర్ట్లో ఏంటంటే మనకి ఆ మాక్ టెస్ట్, మాక్ అసైన్మెంట్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మాక్ టెస్ట్ అనేది బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కంపెనీకి సో పర్టికులర్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అడుగుతున్నారంటే, సో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్తో మాక్ అసైన్మెంట్ అనేది మనకి సెండ్ చేస్తారు. సో దానివల్ల మనం ఏంటంటే కంపెనీ ఇంటర్వ్యూ ముందు కొంచెం మనం ఏ లెవెల్లో ఉన్నామనేది అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మాక్ ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది. సో అవి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ పైన అనేది ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ చేసి పైథాన్ సో వాటిపైన క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. సో ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే,
సో ఏ కోర్స్ జాయిన్ అయినా జాబ్ అనేది ఈజీగా రాదు. సో మనం నేర్చుకుంటేనే వస్తుందనమాట. సో మనం నేర్చుకునే ఎఫర్ట్స్ పెడితేనే జాబ్ అనేది వస్తుంది. సో ఏ కోర్స్ తీసుకున్నా కన్సిస్టెంట్‌గా నేర్చుకోవాలి. సో అప్పుడే అనేది మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ.